గొడవలన్నీ టెక్కల ప్రజలకు తెలుసు. వాణి గారు నిజంగా ఈ విషయం బయట పెట్టకపోతే ఇప్పటికీ మీరు ఇద్దరు రిలేషన్ అట్లే రహస్యంగా ఉండిపోయేదా? చూడమ్మా, రహస్యంగా ఏం లేదమ్మా, మేము కలిసే ఉన్నాం, అందరికీ తెలుసు, మా కార్యకర్తలకి మా ప్రజలకు అందరికీ తెలుసు, మా ఇద్దరు ఇంట్లో కలిసే ఉన్నాం, కలిసి అంటే ఆమె politics చేసాం, బయటకి కలిసి ఆమె election. రచ్చ చేయకపోయి ఉంటే అని అంటున్నాను. అది ఆవిడ అడుగుతున్నా. బయటకు అంటే వచ్చి రచ్చ రచ్చ చేయకపోయి చేయకపోయి ఉంటే మీరు ఎలా అయితే అంత ముందు కలిసి ఉన్నారో అట్లనే ఉండేది. లేదు, బయటకంతా తిరుగుతున్నాం కదా, మీ పార్టీ అందరికీ పరంగా మేము తిరుగుతున్నారు. తిరుగుతున్నాం, కలిసే ఉన్నాం, మేము కలిసే ఉన్నాం, అందరికీ తన తెలుసు. రాజకీయాల్లోకి ఎందుకు తెచ్చాం? ఒక 2000 మంది విమెన్ ని ఒక వేదిక మీదకి ఒక్క రోజు గ్యాప్ ఇస్తే తీసుకురాగలదు. రాజకీయాల్లో మేము అది ఆలోచించాం. 2000 మందిని తెచ్చి తిను కోలాటం, తిను భరతనాట్యం స్కూల్ ఉంది, ఫ్రీగా చెప్తుంటుంది. కోలాటం సర్వీస్ మైండ్ ఎలాంటిదంటే, నేను ప్రచారంలో ఒకరోజు వెళ్తున్నప్పుడు ఒక పాప నా దగ్గరికి వచ్చింది. తల్లి ఒక ముసలం ఉంది. ఆవిడ అన్నారు, బాబు ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, ఏదైనా హెల్ప్ చేస్తే ఫీజు కట్టుకోవాలి, బట్టలు కూడా లేవు. తప్పకుండా అమ్మ చేద్దామన్నాను. వెంటనే నాకు స్టోరీ తెలిసిందంటే, అమ్మాయిని ఎవరో తల్లి కనేసి ముళ్ళకంపల్లో పడేసింది, బేబీస్గా డేస్ బేబీ ఉంది. అప్పుడు మాధురి ఆ బిడ్డను తీసుకొచ్చి పెంచి, ఆ తల్లి నేను పెంచుకుంటానంటే ఆ తల్లికి అప్పచెప్పి ఆర్థికపరమైనవన్నీ చూస్తే ఇంటర్మీడియట్ వరకు చదివింది. ఇది నా దృష్టిలో పడ్డది. ఇలాంటి సామాజిక స్పృహ ఉండేవాళ్ళు, ఒక 2000 మంది విమెన్ని మోటివేట్ చేయగలిగిన వాళ్ళు ఏ రాజకీయ నాయకుడికి వద్దు? నాకు 4000 ఓట్లు వస్తాయి, నాకు 2000 ఓట్లు పడతాయి, 1000 ఓట్లు పడతాయి. ఈమె మీద మేము ప్లాన్ చేసాం, ఈమె రాజకీయాల్లో మాకు అవసరం ఉంది అని అనుకున్నాం. అందులో వాణి పాత్ర కూడా ఉంది. తెచ్చినప్పుడు ఆమెని లీడర్గానే ఉంచాలి. లీడర్గా ఉంచుకుంటే ఆమె మీద మచ్చేస్తే ఎలా అవుతుంది? ఆమె మీద లేనిపోనివన్నీ స్టాంప్స్ వేసేసి స్కేప్ గోట్ చేసి మన అవసరాలకు వాడుకుంటే మరి ఆ ఇంట్లో కన్నవారు అత్తవారు ఉండరా? ఇప్పుడు నేను ఈ టైంలో ఆమెకు అలాంటి పరిస్థితి అయితే అలాంటి స్టాంప్ వేసి సమాజంలో ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేసినప్పుడు మా కుటుంబం వల్ల జరిగింది నష్టం. అప్పుడు నేను ఆదుకోవడంలో తప్పేంటి? నాకు అర్థం కాలేదు ఇక్కడ ఒక విషయం. మీరు అంటున్నారు మచ్చేసింది, ఆవిడ జీవితం నాశనం చేసింది అంటే, కానీ ఆల్రెడీ మీరిద్దరి మధ్య ఉన్న రిలేషనే కదా ఆవిడ బయట పెట్టింది. రిలేషన్ అది మచ్చ ఎలా అవుతుంది? ఇప్పుడు చాలా మంది నా దగ్గరకు వస్తే అలా రిలేషన్ అంటగట్టేయచ్చు. రిలేషన్ లేకపోతే అంటగడితే తప్పు, నేను చెప్తాను. కానీ రిలేషన్ ఉంది అని మీరే అంతకుముందు లీడర్ గానే చేసాగా రిలేషన్షిప్ లోకి వచ్చామని చెప్తున్నాం కదా. ఈ గొడవలు జరగక ముందమ్మా 2022లో ఆవిడ అడుగుతున్నారంటే, అంతకు ముందు నుంచి రిలేషన్ బట్టే కదా ఆవిడ రెస్పాండ్ అయ్యారంటే, ఏ రిలేషన్ మా మధ్య లేదు. ఆమెకు లీడర్ గా పార్టీ కార్యక్రమాలు చేశాక అతను నడి రోడ్డు మీద, నేను రోడ్డు మీద నిల్చున్న తర్వాత ఇంకా మన ఇద్దరం ఒకరికొకరు ఉందాం, ఈ రోడ్ల మీద ఉండాల్సిన అవసరం ఏంటని చెప్పి నిర్ణయం తీసుకొని కలిసి ఒక మాట. నాకు ఆ ఇంటికి తాళం వేసిన తర్వాత, నేను పలాసలో ఉన్న తర్వాత, మా అమ్మ దగ్గర ఉన్న తర్వాత ఒక ఏడాది కాలం ఆమె పనిలో ఉండొచ్చు, మమ్మల్ని వదిలేయచ్చు. కానీ నాకు రోజు క్యారేజీలు పంపిస్తూ, మళ్ళీ నేను తిరగటానికి తగిన ఏర్పాట్లు చేస్తూ, నా ఏర్పాట్లన్నీ తను చూసి భార్య విడిచిపెట్టేసిన, అప్పటికి ఏ సంబంధాలు లేనప్పటికి కూడా అన్నీ చూస్తుంటే రాను దగ్గరయ్యాం. ఈమెకి పరిస్థితుల ప్రభావాల వల్ల ఆమె ఒంటరి అయిపోయి, నేనే ఒంటరి. ఆ ఒంటరితనంలో మమ్మల్ని స్నేహితులుగా మారాం, దగ్గరగా మారాం. ఆ మారటం అన్నది తప్పని పరిస్థితులు ఈ రకంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని నేను చెబుతున్నాను. పరిస్థితుల ప్రభావం వల్ల దగ్గరయ్యాము. ఒకవేళ మా మీద ఇలాంటి అభాండాలు తను వేయకపోయి ఉంటే ఇది జరుగుంటేది కాదని కూడా నేను అంటున్నాను. అందుకేనా ఏదైనా గత జన్మ సుకృతం అంటారు. మనం ఏది చేసినా గడిచిన జన్మలో ఉన్న దాని కంటిన్యూషన్ ఇప్పుడు జరుగుతుంది. కర్మ సిద్ధాంతం కృష్ణ పరమాత్ముడు అదే చెప్పాడు. వాణి గారు అలా చేయటం మంచిదే అనుకుంటున్నారు, కలిసి వచ్చింది అనుకుంటున్నారు. అందుకే మీకు మొదటే చెప్పాను, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను. ఏదైనా చేయగలను. ఈసారి గెలుస్తాను మాధురి సహకారంతో. ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, గెలుస్తాను. వ్యాపార రంగంలో కూడా గట్టిగా తీసుకెళ్తాం. ఇంట్లో అడుగు పెడితే గొడవ కదా, ఇంట గెలిచి రచ్చగెలవాలన్నారు. నేను బయటంతా తిరిగి వచ్చి ఇంట్లో రాగానే తను ఇంకా నేను షూ రిమూవ్ చేయగానే గొడవ స్టార్ట్ అవుతుంది. ఇంకా గొడవలు ఎక్కడికి వెళ్తాయి తెలియదు. ఈగోస్, ఈర్ష్య, ద్వేషాల మధ్య నలిగే గొడవలు ఇవి, ఆర్థిక విషయాల మధ్య. ఆ గొడవలు ఇప్పుడు నాకు లేవు. ఐఎమ్ ఫ్రీ నౌ. కాబట్టి ఇప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నేను తప్పకుండా విజయం సాధిస్తాను. మీరు వాణి గారిని కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు. బట్ ఎక్కడ మీ ఇద్దరికి, అంటే ఓన్లీ ఆవిడకున్న రాజకీయ కాంక్ష. వాణి గారిని అతను ఏం ప్రేమించలేదు, వాణి అతను రిలేషన్స్. ఆమె తను ప్రేమిస్తే ఇతను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి సైకోగా బిహేవ్ చేసి, నువ్వు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని అలా బ్లాక్ మెయిల్ చేస్తే చేసుకోవాల్సి వచ్చింది. అతనే ఆమెను ప్రేమించలేదు. సరే, ఏదైనా కానీ ప్రేమించి పెళ్లి నన్ను చేసుకుంది కదా. 2004 ఎన్నికలు నేను రాజశేఖర రెడ్డి గారితో చాలా చనువుగా ఉండేవాడిని. విద్యార్థి రాజకీయాల నుంచి సార్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన పాదయాత్ర బ్రహ్మాండంగా చేశాను, కార్యక్రమం నిర్వహించాను. ఆయన ఇమీడియట్గా ఏం చేశారంటే, సిని నువ్వు పోటీ చేయనన్నారు. హరిశ్చంద్రపురంలో ఎర్రనాయుడికి వ్యతిరేకంగా నా టికెట్ అనౌన్స్ చేస్తారు పాదయాత్రలో.
ఆ టికెట్ అనౌన్స్ చేసినప్పుడు నాకు ఇంకా చిన్న వయసే, ఎర్రనాయుడుతో ఫైట్ చేయాలా సరే అనుకున్నాను. వెంటనే రాఘవరావు వాణి ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఆ టికెట్ మాకు ఇవ్వాలి, లేదంటే ఇండిపెండెంట్గా ఇస్తామన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ఎవరికీ లేదు, నా ఒక్కడికే బ్లాంక్ బీఫామ్ ఇచ్చారు. శ్రీనివాస్, ఈ బ్లాంక్ బీఫామ్ ఇస్తున్నాను, నీ పేరు రాసుకుంటావో, నీ వైఫ్ వచ్చేట గొడవ పడింది ఆమె పేరు రాసుకుంటావు, నీ ఇష్టం, బట్ నిన్నే నేను అడుగుతా ఎలక్షన్ గురించి, ఏదైనా నీతోనే ప్రశ్నిస్తా, యు ఆర్ ది ఇన్ఛార్జ్ అని నాకు బీఫామ్ ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించి, నాకు తెలియకుండా టికెట్ కోసం సార్ని కలిసారా, ఈ టికెట్ నాకెందుకని రాసిస్తాను, పేరు రాశాను, ఇచ్చేసాను. ఇది 2004, ఇది 2024 వచ్చింది. 20 సంవత్సరాలుగా మా గొడవ ఏంటి అనడానికి ఇది ఎవిడెన్స్. అంటే అదే ఆ గొడవలకి ఓన్లీ రాజకీయ కాంక్ష మాత్రమేనా, ఇంకా వేరే ఇతర గొడవలు కూడా ఉన్నాయా? రాజకీయమేనండి, రాజకీయ అండ్ ఫైనాన్స్ రెండు, డబ్బు అది కావాలి. వ్యాపారాలు బాగుండేటప్పుడు నేను మీకు చెప్పాను, గ్రానైట్ వ్యాపారంలో పీక్స్కి వెళ్ళాను, అది నా పేరు రాసేయని గొడవ పెట్టారు రోజు. అదే వ్యాపారం డౌన్ అయింది, అప్పుడు రాసి ఇచ్చేస్తాను, రాయించుకుంటాను, అప్పుడు వరకు. ఇలాంటి తత్వం అంటే టిపికల్ బ్రెయిన్.